లక్ష్మీపురం అనే చిన్న గ్రామంలో ఒక పాత కోట ఉండేది. ఆ కోట గురించి ఒక భయంకరమైన కథ ఫేమస్. కోటలో ఒకప్పుడు సత్యవతి అనే యువతి నివసించేది. ఆమె చాలా అందంగా ఉండేది. కాని ఆమెకు జరిగిన అన్యాయంతో ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండలేదు. ఆమె ఆత్మ ఇప్పటికీ కోటలో తిరుగుతూ ఉన్నట్లు గ్రామస్తులు నమ్ముతారు. ఒక రాత్రి అజయ్ అనే యువకుడు కోట గురించి విన్నాడు. ఈ కోటలో ఏముంది? నిజంగా ఆత్మ ఉందా అని తెలుసుకోవాలనుకుని తన స్నేహితులతో కలిసి కోటకు వెళ్ళాడు. కోట చాలా చీకటిగా ఉంది. చుట్టూ పచ్చని అడవి, హడలెత్తించే శబ్దాలు, ఇంకా గాలిలో ఉన్న భయానక వాతావరణం. కోటలో అడుగుపెట్టగానే అతనికి ఒక గర్భగుడి కనిపించింది. అక్కడ ఒక పాత దీపం వెలిగిపోతూ ఉంది. ఇది ఎవరూ టచ్ చేయలేదా అని ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గాలి బలంగా వీచి ఒక కొడుకు నవ్వు వినిపించింది. ఆ నవ్వు మెల్లగా పెద్దగా మారింది. అంతే, ఓ పచ్చని కాంతి ఆ గర్భగుడి నుండి వెలువడింది. అందులోంచి సత్యవతి యొక్క ఆత్మ బయటకు వచ్చింది. నాకెవరినీ చంపాలనుకోను, కాని నన్ను ఈ బాధ నుంచి విడిపించండి అని ఆమె అజయ్తో అర్థన చేసుకుంది. అతనికి ధైర్యం కలిగి ఆమె చరిత్ర తెలుసుకోవడం ప్రారంభించాడు. సత్యవతిని తన కుటుంబం కోసం మోసం చేసిన దుర్మార్గుడి శాపం వల్ల ఆమె ఆత్మ అక్కడకు బంధితమైందని తెలిసింది. దాని ముగింపు కోసం సత్యవతిని భద్రపరచిన ఆలయంలో పూజ చేయించి శాంతి కలిగించాలని అజయ్ నిర్ణయించుకున్నాడు. సత్యవతిని శాంతిచే కూర్చున్న తర్వాత ఆ కోట నుండి ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోయింది. కాని ఆ కోటకు సంబంధించిన భయం మాత్రం ఇంకా గ్రామస్తుల్లో కొనసాగింది.